ప్రొద్దుటూరు పట్టణంలోని ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో సేవామూర్తి మదర్ తెరిస్సా పుట్టినరోజు వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు 200 బ్రెడ్డులు పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరు అయిన డిజైర్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీసు ఎర్రగుంట్ల జె. రవిచంద్ర మాట్లాడుతూ ఒక మహోన్నతమైన సేవామూర్తి మదర్ తెరిస్సా పుట్టినరోజునాడు ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషమని, అలాగే సేవ చేస్తున్నవారు ప్రతి ఒక్కరూ ఆమె జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఆదరణ సంస్థ గౌరవాధ్యక్షులు చిప్పగిరి ప్రసాద్ మాట్లాడుతూ మానవసేవయే మాధవసేవ అన్న నినాదంతో సేవ చేసిన వ్యక్తి మదర్ తెరిస్సా అని అన్నారు. ఆదరణ సంస్థ అధ్యక్షులు బైసాని సత్యనారాయణ మాట్లాడుతూ ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించినప్పటి నుండి ఇప్పటివరకు మదర్ తెరిస్సా పుట్టినరోజు వేడుకలు మరియు వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆనంద్ బాబుకి ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ గౌరవ సలహాదారులు సి. వి. సురేంద్ర బాబు, ఉపాధ్యక్షుడు అమరావతి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి కొండ మాధవ, సభ్యులు సుధాకర్ రెడ్డి, కోట నరసింహారెడ్డి, వీరభద్రారెడ్డి, కుమారస్వామి, సునీల్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆదరణ స్వచ్ఛంద సంస్థ వారు 100 బ్రెడ్లను పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం చేస్తున్న నిర్వాహకులందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను, సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని నేను ద్వారా ఆదరణ సేవా స్వచ్ఛంద సంస్థ గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు బ్రెడ్ల పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆదరణ సేవా సంస్థ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఎన్నో చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా నేను చూశాను. కానీ ఈ ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థలు ఎవరైనా కొంతమంది దాతలు వచ్చి మనలాగే వారికి కూడా ఏదైనా ఆర్థిక సహాయంగా ఇలాంటి సహకారాలు చేసేదానికి తోడ్పడితే బాగుంటుందని మరి ఒకసారి ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మూర్తి మదర్ తెరిస్సా 114వ జయంతి వేడుకల సందర్భంగా ఈరోజు ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు బెడ్ పంపిణీ చేయడం చాలా సంతోషకరం. మాకు ఈ అవకాశం ఇచ్చేటువంటి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సేవకు మారిపేరు మదర్ తెరిస్సా గారిని ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా వృధాభక్తిగా సేవ చేయడానికి ముందుకు రావాలనేసి మనస్ఫూర్తిగా మహనీయురాలు ఒక స్త్రీ అయింది కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఈ యావత్ ప్రపంచం కొనియాడదగ్గ వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయింది. పుట్టుక మరణం అనేవి 2 ఉంటాయి. ఆమె పుట్టుక మరణం 2 కూడా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం అనేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నటువంటి రోగులకు వైద్య సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్లకు కూడా సహృదయంతో మేము నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎంతో ఓర్పు సహనంతో ఇక్కడికి వచ్చేటువంటి రోగులకు నయం చేస్తూ వారిని బాగుపరుస్తూ అన్ని విధాలా తోడ్పడేటువంటి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.